బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. కాళేశ్వరం కేసులో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన హైకోర్టులో స్టే దొరికింది. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసీఆర్ తో పాటు హరీష్ రావు, స్మితా సబర్వాల్, మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎస్కే జోషికి కూడా ఊరట లభించింది. దీంట్లో కేసీఆర్ కి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు పిటిషనర్లు. అయితే కేసీఆర్ తరఫున అడ్వకేట్ గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. కమిషన్ రిపోర్ట్ ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందన్నారు పిటిషనర్లు. పిటిషనర్ వాదనలతో అటు హైకోర్టు కూడా ఏకీభవించింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని చెప్తోంది హైకోర్టు. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమే, కానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1956 ప్రకారంగా సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదు అని చెప్పి కోర్టు అంటోంది. రిపోర్ట్ ఆధారితంగా సిబిఐ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ అడ్వకేట్లు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. మొన్న మధ్య కేంద్ర మంత్రుల్ని కలవడానికి వెళ్ళారు హరీష్ రావు అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక సభా వేదికగా మాట్లాడుకొచ్చారు. కానీ హరీష్ రావు కలవడానికి వెళ్ళింది ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరంని. సో సుందరంని కలిసి వచ్చారు. అటు హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తున్నాం, హైకోర్టులో కనుక ఏదైనా మిస్టేక్ జరిగితే సుప్రీంకోర్టుకి ఎలా రావాలి, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం అంటూ ఆయన హరీష్ రావు అక్కడికి వెళ్ళి ఆ సుందరంతో, సీనియర్ అడ్వకేట్ సుందరంతో మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత అటు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విషయంలో కూడా మాట్లాడినట్టుగా హరీష్ రావు మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు విచారణ జరిగింది. విచారణలో ఇదొక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. సో కాళేశ్వరం కమిషన్ సుమారుగా ఒక 2-3 ఏళ్ల పాటుగా విచారణ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ కుంగుబాటు పైన ఓ కమిషన్ ఏర్పాటు చేశారు పీసీ ఘోష్. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఈ కమిటీ అటు అందరు అధికారులు 1-2 సార్లు 4-5 సార్లు విచారించింది. ఇది కేసీఆర్ని విచారించింది, హరీష్ రావును విచారించింది, మాజీ మంత్రి అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ని విచారించింది. వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఒక రిపోర్ట్ రెడీ చేసిన సుమారుగా 800 పేజీల రిపోర్ట్ని సిద్ధం చేసి ఉంచింది. ఆ రిపోర్ట్ పైన కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసిన రాష్ట్ర ప్రభుత్వం 11 పేజీల రిపోర్ట్ని ఏదో బయట పెట్టినట్టు చేసింది. దాంట్లో కీ పాయింట్స్ మెన్షన్ చేసింది. సో అన్నింటికీ కారణం సూత్రధారి పాత్రధారి కేసీఆరే. కేసీఆర్ యొక్క నిర్లక్ష్యం, కేసీఆర్ యొక్క అత్యుత్సాహం మూలంగానే ఈరోజు మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు గురైందనేది ఆ రిపోర్ట్లో ఉందన్నట్టుగా ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెప్పుకొచ్చింది. దీనిపైన ప్రజెంటేషన్లు జరిగాయి, చర్చలు జరిగాయి, కాంగ్రెస్ పార్టీ అటాకులు జరిగాయి, కౌంటర్ అటాకులు బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో సిబిఐ కూడా ఈ కేసును అప్పగించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సిబిఐ ఈ కేసుని ఇప్పటివరకు ఎటువంటి విధంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. సిబిఐ ఇంతవరకు ఎవరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఎవరిపైన చర్యలు కూడా తీసుకోలేదు. అంతలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళాలనే ఆలోచనతో హరీష్ రావు ఆయన సుందరంతో కలిశారు. బట్ వాళ్ళకి హైకోర్టులో బ్రేక్ వస్తే, హైకోర్టు ఏదైనా కనుక ఆటంకం ఎదురైతే సుప్రీంకోర్టు వెళ్ళాలనుకున్నారు. కానీ హైకోర్టులోనే వాళ్ళు ఈ పిటిషన్ పైన, ఈ రిపోర్ట్ పైన ఎవరు కూడా మమ్మల్ని చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు కూడా అదే రకమైన సమాధానం ఇచ్చింది. సో మనతో పాటుగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. గోపాల్ శర్మ గారు, రోజు హైకోర్టు ఎటువంటి వాదనలు జరిగాయి? ఈ వాదనల ఆధారితంగా కేసీఆర్కి ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కమిషన్ రిపోర్ట్ కానీ, కమిషన్ కానీ ఇక వాళ్ళ యొక్క ప్రయత్నం అంతా వీగిపోయినట్టేనా? ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ అని చెప్పాలా? ముందుగా మీకు ప్రేక్షకులకి నమస్తే అండి. యాక్చువల్ గా ఇవాళ మార్నింగ్ ఫస్ట్ అవర్ లోనే చీఫ్ జస్టిస్ దగ్గర వచ్చింది ఐటమ్. అయితే వీళ్ళు అడిగింది ఏంటంటే టోటల్ గా కమిషన్ ఏర్పాటునే ఛాలెంజ్ చేశారు. చట్టబద్ధత లేని కమిషన్ అనేది, ఈ కమిషన్ ఏర్పాటునే ఛాలెంజ్ చేసి దాన్ని మొత్తంగా కొట్టేయమని అడిగారు. బట్ ఇవాళ వచ్చిన రిలీఫ్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ టెంపరరీ రిలీఫ్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు బ్రేకింగ్ ఇచ్చుకుంటున్నారు, మాకు క్లీన్ చిట్ వచ్చిందని. గతంలో కవిత కేసులో కూడా చూసాం, కడిగిన ముత్యంలా బయటకు వచ్చాం, నాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకుంది ఆమె కూడా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ క్లీన్ చిట్, ఇట్స్ ఓన్లీ ఏ టెంపరరీ రిలీఫ్ విచ్ దే గాట్ కేసీఆర్ అండ్ హరీష్ రావు. అయితే అక్కడ లాస్ట్ లో అంటే ఆపరేటివ్ పోర్షన్ చెప్తున్నాను నేను. ఆయన ఏమన్నారంటే టెక్నికల్ రీజన్స్ వల్ల, అంటే నోటీసులు ఇవ్వాలి, సరైన సమయం ఇవ్వలేదు అంటే పిటిషనర్స్ ఎవరు హరీష్ రావుకి కేసీఆర్ కి. ఏ విషయంలో అంటే వారిని విచారించడంలో సరైన సమయం ఇవ్వలేదు అంటున్నారా? ఇవ్వలేదు. బట్ వాళ్ళని అన్నిసార్లు పిలిచారు, వెళ్ళారు కదా వాళ్ళు. హరీష్ రావు వెళ్ళాడు, అవర్స్ టుగెదర్ 8 అవర్స్ 9 అవర్స్ కూర్చోబెట్టారు. వాళ్ళు సమాధానాలు అన్ని చెప్పుకున్నారు, వాళ్ళ లాయర్లు సమాధానాలు చెప్పారు, వీళ్ళు రిప్లైలు ఇచ్చున్నారు.
అన్ని జరిగినాయి, ఇంకేం టెక్నికాలిటీస్ మిగిలిపోయినాయి అక్కడ? సో అది మరి ఆ వర్డ్ మటుకు వాడారు అక్కడ. నోటీసులు ఇవ్వటంలో టెక్నికాలిటీస్ పాటించలేదు అని వాడారు చీఫ్ గారు. వాట్ టెక్నికాలిటీస్? వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు వెళ్ళారు, అటెండ్ అయినారు, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా వేసుకున్నారు వీళ్ళు. అంటే కమిషన్ ఏర్పాటే చట్టబద్ధత కాదు అన్నట్టు ఇచ్చారా పిటిషన్? ఫస్ట్ ఏముంది పిటిషన్ లో? హరీష్ రావు కేసీఆర్ చేసిన దాంట్లో చట్టబద్ధత లేదు, కమిషన్ కి విచారణ అర్హత లేదని వేశారు. ఓకే, వీళ్ళు పిటిషన్ వేయడమే దానికి చట్టబద్ధత లేదు, దానికి అర్హత లేదని వేశారు. బట్ ఇంటర్వ్యూ రిలీఫ్ ఉంటుంది ఒకటి, ఐఏలు వేసుకుంటారు అందులో. ఓకే, ఒకవేళ జడ్జి గారు కనుక ఫైనల్ నిర్ణయం చేస్తే మాకు ఫలానా రిలీఫ్ ఇవ్వండి అంటే అరెస్ట్ నుంచి మాకు విముక్తి కలిగించండి లాగా అట్లాంటి కొన్ని పిటిషన్స్ వేస్తారు. ఓకే, ఇప్పుడు జరిగింది అదే అక్కడ. ఓకే, ఏమంటే ఈ కమిషన్ రిపోర్ట్ మీద ఆధారం చేసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవద్దు అని చెప్పారు. ఓకే, కఠిన చర్యలు ఏముంటాయండి? ఒక పొలిటికల్ లీడర్ కి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రికి అరెస్టే. అవును, అరెస్ట్ తప్ప వేరే కఠిన చర్యలు ఏమి ఉండవు కదా. అంటే కోర్టు భావించింది ఈ కమిషన్ గానీ, కమిషన్ యొక్క చట్టబద్ధత గానీ పర్ఫెక్ట్ గానే ఉందని భావించింది, కానీ ఈ రిపోర్ట్ ఆధారితంగా వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోకూడదు అని చెప్పింది. అంటే ఇదొక రిలీఫే, కానీ ఎందుకు కోర్టు ఈ రకంగా ఆలోచించింది ఉండాలి? అంటే ఏ పర్పస్ లో ఈ రకంగా ఆలోచించింది అనుకోవాలి? అంటే అట్ ప్రెసెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి టెక్నికాలిటీస్ మీదనే ఈ రిలీఫ్ ఇచ్చాము, వాళ్ళకి మరింత వెసులుబాటు కల్పించి ఉండాల్సింది అనే మీనింగ్ వస్తుంది అక్కడ. అంటే ఎటువంటి వెసులుబాటు? అంటే వారిని విచారించడానికి ఇంకొకసారి క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సి ఉండేది అనేదా? అని అంతే, అట్లాంటివి క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, లేకపోతే ఇంకా మళ్ళీ ఒకసారి మేము వాళ్ళు ఏదో లాస్ట్ లో ఒకటి అడిగినట్టున్నారు, ఇంకోసారి మేము అపియర్ అవుతాము లేకపోతే మా అడ్వకేట్స్ అపియర్ అవుతారు అని. అంటే పొలిటికల్ గా మీకు తెలుసు, పొలిటికల్ టెక్నికల్ గా లీగాలిటీ ప్రకారంగా ఇలా ఉంటే, పొలిటికల్ గా మాత్రం వాళ్ళు ఒక్కసారి పిలిస్తేనే కేసీఆర్ ని పిలుస్తారా, కేసీఆర్ ని ఇంతటి రాద్ధాంతం చేస్తారని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ స్వయంగా మా అంతటా మేమే హాజరవుతాం, మాకు మమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేయలేదు అని రకంగా చెప్తున్నారంటే ఇది తప్పించుకునేటువంటి ప్రయత్నమేనా? అంటే 100% తప్పించుకునే ప్రయత్నమే. ఓకే, వేరే లేనే లేదు అక్కడ. ఓకే, ఇక్కడ హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పిందండి, చట్టబద్ధతను సవాల్ని వాళ్ళు అసలు టచ్ చేయలేదు. ఓకే, చీఫ్ గారు, జడ్జి గారు. ఓకే, అంటే చట్టబద్ధత ఉన్నట్టే కదా. ఓకే, కమిషన్ ఏర్పాటు, దాని రిపోర్ట్ అంతా చట్టబద్ధత ఉన్నట్టే. ఓకే, జస్ట్ వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, అంటే ఆ రిపోర్ట్ కూడా తప్పు పట్టలేదు, జస్ట్ వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆగండి అని అంటున్నారు అంతే. ఎక్కడ కూడా పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు తప్పు అని ఏ ఒక్క పేరాలో చెప్పలేదు వాళ్ళు. ఓకే, అట్ ది సేమ్ టైం రిపోర్ట్ కూడా తప్పు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. జస్ట్ వీళ్ళని ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కంట్రోల్, అంటే వీళ్ళకు రిలాక్సేషన్ చేసుకొని ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని మీరు చర్యలు చేపట్టద్దు. అది కూడా ఏం చర్యలు? కఠిన చర్యలు. కఠిన అంటే అరెస్ట్ చేయొద్దని చెప్పకుండా కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పి. ఈ రిలాక్సేషన్ ని, రిలీఫ్ ని ఎన్ని రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు? అంటే ఎన్ని రోజుల వరకు ఉంటది ఇది? ఎన్ని రోజులు కాదు, ఆర్డర్ కాపీ రాగానే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఆప్షన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా సుప్రీం కోర్టు పోవాలి. ఓకే, ఆర్డర్ కాపీ తీసుకొని. ఓకే, అది మన సుప్రీం కోర్టు పోయి ఈ హైకోర్టు ఆర్డర్ ఏదైతే స్టే ఉందో, అంటే ఇప్పుడు దీన్ని ఆల్రెడీ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి సిబిఐ దీన్ని టేక్ ఓవర్ చేయాలా, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమేనా? ప్రభుత్వం కూడా చేయొచ్చండి. సిబిఐ ట్రాన్స్ఫర్ చేస్తే 9 నెలల నుంచి వాళ్ళు ఏం చేయలేదు కదా. అవును, యాక్చువల్లీ ఇందులో సిబిఐకి ఇవ్వటమే ఒక పెద్ద తప్పు అండి. సిబిఐకి ఎందుకు ఇవ్వాలో స్టేట్ గవర్నమెంట్ హస్ అపాయింటెడ్ ఏ కమిషన్, ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద నువ్వు చర్య తీసుకో కదా. తీసుకోకుండా బాల్ తీసుకుపోయి బీజేపీ కోర్టులను, సిబిఐ కోర్టులను వేశారంటేనే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారికి. దాని అర్థం ఏంటి? మేము ఒకవేళ నిజంగా చర్యలు తీసుకుంటే వాళ్ళకి సింపతి వస్తే రేపు మేము ఓడిపోతామేమో అని వాళ్ళ బాల్ తీసుకుపోయి వాళ్ళ కోర్టులో వేశారు. కానీ విన్నాను ఇక్కడ కమిషన్ ఫర్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 8 ని పాటించలేదు, క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు, ఆర్టికల్ 21 ని రైట్ టు లిబర్టీని, రైట్ టు లైఫ్ ని కూడా ఎక్స్ప్లాయిట్ చేశారు ఇక్కడ, లేకుంటే దాన్ని ఉల్లంఘించారు కమిషన్. సో అందుకే ఈ రకమైనటువంటి డిసిషన్ వచ్చిందనేది అడ్వకేట్ గండ్ర మోహన్ రావు గారు అనుకుంటా, రిగార్డింగ్ కేసీఆర్ తరపు న్యాయవాది. సో ఆయన చెప్తూ ఉన్నారు, అంటే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు లిబర్టీ ఉల్లంఘన జరిగిందా ఈ కమిషన్ ఎంక్వైరీలో అని ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. మరి ఇంటర్ప్రిట్ చేస్తున్నాడో తెలియదు. ఆర్టికల్ 21 వైలేషన్ అయిందని
ఇక్కడ చెప్పలేదు జడ్జి గారు. ఓకే. వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ కమిషన్ ఫర్ ఎంక్వైరీ యాక్ట్ లో కూడా ఏదో ఉల్లంఘన జరిగింది అనేది కూడా చెప్తున్నారు. సెక్షన్ 8 ఏముంటదండి, పవర్స్ ఆఫ్ కమిషన్ గురించి ఎలాబరేట్ గా చెప్తారు. ఓకే. ఏమేం పవర్స్ ఉన్నాయి, అన్ని పవర్స్ యూజ్ చేస్తున్నారు కదా. అవును. వీళ్ళు ఛాలెంజ్ కూడా చేశారు, నీకు పవరే లేదని ఛాలెంజ్ చేశారు. అవును. కేసీఆర్ అండ్ హరీష్ రావు. ఓకే. ఎక్కడుంది? ఇట్ ఈస్ ఓన్లీ ఏ టెక్నికల్ రీజన్. అంటే మీరు వాళ్ళు వేసిన పిటిషన్ ఆధారితంగా మనం కనుక తీసుకుంటే వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వానికి కాదు, కేసీఆర్ అండ్ హరీష్ రావుకి ఒక షాక్ అని చెప్పాలి. బికాస్ వాళ్ళు కమిషన్ మొత్తానికే చట్టబద్ధత లేదని చెప్పి ఛాలెంజ్ చేస్తే దానికి చట్టబద్ధత ఉందని రిపోర్ట్ కూడా కరెక్టే అని చెప్తూ కేవలం మీ మీద యాక్షన్ తీసుకోవడానికి మాత్రం కొంత టైం ఇచ్చారు, స్టే ఇచ్చారు, అంతే. అదొకటి మాత్రం జరిగింది ఇప్పుడు. therefore it is only a temporary relief. ఓకే. అడిగిన ముత్యము లాంటివి ఇట్లాంటి వర్డ్స్ వాడతారు ఇప్పుడు వాళ్ళు. మీరు రైట్. థాంక్యూ. ఏముండదు. తప్పకుండా సిబిఐ కూడా వెళ్ళొచ్చు, అపీల్ కి ఎస్ఎల్పి వేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అపీల్ వేయొచ్చు వాళ్ళు ఇమీడియట్ గా. రైట్. థాంక్యూ గోపాల్ శర్మ గారు. మే నుంచి కూడా సుప్రీంకోర్టు సెలవులు ఉంటాయి 1 month దాకా. అవును. సో ఆ లోపలే వీళ్ళు అపీల్ కి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. రైట్. థాంక్యూ గోపాల్ శర్మ గారు. సో అడ్వకేట్ గోపాల్ శర్మ గారు చెప్తున్నట్టుగా ఇక్కడ కేసీఆర్ అండ్ హరీష్ రావు పిటిషనర్లుగా పిటిషన్ వేసింది దేనికోసం అంటే ఈ కమిషన్కి అసలు చట్టబద్ధత లేదు, కమిషన్ చట్టబద్ధత లేకపోగా కమిషన్ రిపోర్ట్ కూడా కరెక్ట్ కాదని రకంగా వాళ్ళు పిటిషన్ వేశారు. కానీ ఇక్కడ హైకోర్టు తేల్చిన విషయం ఏంటంటే కమిషన్కి చట్టబద్ధత ఉంది, కమిషన్ రిపోర్ట్ కూడా కరెక్టే, కానీ ఈ రిపోర్ట్ ఆధారితంగా వాళ్ళపై చర్యలు తీసుకోకుండా స్టే మాత్రమే ఇచ్చారు. దీన్ని ఛాలెంజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి సిబిఐ కూడా దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు సుప్రీంకోర్టులో. కానీ సిబిఐ ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్లో దిగలేదు కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తుంది అని మనం అనుకోలేము. కానీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అని దీన్ని ఛాలెంజ్ చేస్తూ అటు కమిషన్ కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే విధంగా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి కోర్టుకు కాబట్టి అది లోపుగానే ఈ పిటిషన్ దాఖలు చేయాలనేది గోపాల్ శర్మ గారు చెప్తున్నమాట. సో మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో డైరెక్ట్గా కమిషన్కే చట్టబద్ధత లేదు అనే రకంగా గతంలో విద్యుత్ కమిషన్ పైన నరసింహారెడ్డి నేతృత్వంలోని విద్యుత్ కమిషన్ పైన కూడా ఇదే రకంగా వేశారు. అప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు విద్యుత్ కమిషన్లో. ఆ ప్రెస్ మీట్ని తప్పుపట్టిన హైకోర్టు ఆయనని ఆ కమిషన్ బాధితుల నుంచి చీఫ్ నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అది జరిగిపోయింది. వేరే ఒక వ్యక్తి వచ్చారు, మళ్ళీ ఆ కమిషన్ నడిచింది, ఓ రిపోర్ట్ కూడా రెడీ అయింది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా సేమ్ పిటిషన్ దాఖలైంది. ఈ కమిషన్కి చట్టబద్ధత లేదు అనే పిటిషన్ దాఖలైంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దాని ఆధారితంగా హైకోర్టు చట్టబద్ధత కమిషన్కి ఉంది, అక్కడ రిపోర్ట్ కూడా వ్యాలిడ్ అని చెప్తూనే వీళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చింది. ఏమని వీళ్ళపై చర్యలు తీసుకోకుండా స్టే మాత్రం విధించింది. ఇది రిలాక్సేషన్ అనుకోవాలా? దీనిపైన అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో రెస్పాన్స్ ఏంటి? రాజకీయంగా ఎటువంటి చర్చ జరుగుతోంది? యాక్చువల్గా నలుగురికి రిలీఫ్. దీంట్లో ఒకటి కేసీఆర్, హరీష్ రావు, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్. ఈ నలుగురు కూడా ఆ చట్టబద్ధత లేదు అనేటువంటిది కోర్టును ఆశ్రయించలేదు. మొదటగా వీళ్ళు ఆశ్రయించింది కోర్టును ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటిది వీళ్ళు ప్రధానంగా కోర్టును ఆశ్రయించారు. అంటే విచారణలో వీళ్ళు సెక్షన్ 8C ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వానికి లబ్ధి చేకూరేలా వీరిని బ్లేమ్ చేసేలాంటి ఒక విచారణ కొనసాగింది, ఏకపక్ష విచారణ కొనసాగింది అనేటువంటిది, విచారణలో ఉల్లంఘనలు జరిగాయనేటువంటిది ప్రధానంగా ఈ నలుగురు కోర్టును ఆశ్రయించారు. సో కాస్త మొన్ననే మార్చి 12కే ఇది రిజర్వ్ అయినప్పటికీ ఈ రోజు దీనికి సంబంధించినటువంటి తీర్పు వచ్చింది. ఇది బిగ్ రిలీఫే వాస్తవానికి సంబంధించి. దీనిపైన చర్యలు తీసుకోవద్దు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఏదైనా చర్యలు తీసుకోవాలి కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో. ఒకటి హరీష్ రావు, కేసీఆర్, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే ఫర్దర్ నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఈ అంశం పైన సుప్రీంకోర్టుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికీ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ తో, సీనియర్ అడ్వకేట్స్ తో హరీష్ రావు, కేసీఆర్ సూచన మేరకు వెళ్ళి భేటీ అయ్యారు. వారికి సంబంధించి సూచనలు చేస్తుంది. అంటే ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ వేస్తే దానికి ఎట్లా చెక్ పెట్టాలనేటువంటి దానికి కూడా బీఆర్ఎస్ లీగల్ గా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. సో రాష్ట్రంలో మాత్రం పీసీ ఘోష్ కమిషన్ చాలా మందిని విచారించింది. ఇంజనీర్లను విచారించారు, అప్పుడున్నటువంటి ఈఎన్సీలను విచారించారు, అధికారులను విచారించారు, స్వతంత్ర సంస్థలను విచారించారు. మాజీగా గత ప్రభుత్వంలో మాజీకి పనిచేసి వేరే పార్టీలో ఎంపీలుగా కొనసాగుతున్న ఈటెల రాజేందర్ లాంటి వారిని విచారించారు. అందరినీ మౌఖికంగా, రాతపూర్వకంగా, వీడియో రూపకంగా అందరినీ రికార్డు చేశారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి లేదు. సుప్రీంకోర్టుకి వెళ్లాల్సినటువంటి తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారు, సిబిఐకి అప్పచెప్పారు. బీజేపీ నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే
మీరు కాళేశ్వరం అవినీతిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసి కమిషన్ ఏర్పాటు చేసి కేవలం సిబిఐకి మాత్రం 9,000 కోట్లకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలపైనే ఎంక్వైరీ చేయాలనేటువంటిది సిబిఐకి ఇస్తా ఉన్నారు. కాదు 9,000 కోట్ల కాదు, మొత్తం మీరు ఆరోపణలు చేస్తున్నటువంటి మొత్తం కమిషన్ ఆరోపణలు చేసినటువంటి అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ కోరాలనేటువంటిది బీజేపీ ఒకవైపు పట్టుబడతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. సో మొత్తానికైతే ఇది సుప్రీంకోర్టుకు చెందినట్టుగా కనిపిస్తుంది వ్యవహారం. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా అటు పీసీ ఘోష్, ఆ తర్వాత ఎస్కే జోషి అండ్ హరీష్ రావు, కేసీఆర్, స్మితా సబర్వాళ్ళకి ఒక బిగ్ రిలీఫ్ దొరికింది. పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించిన ఆ రిపోర్ట్ ఆధారంగా వారిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించడానికి వీల్లేదు అంటూ స్టే విధించింది హైకోర్టు. మరి దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్తుందా ప్రభుత్వం, ఎటువంటి చర్యలు తీసుకుని చూడాలి. బట్ ఇది ఒక టెంపరీ రిలాక్సేషన్ మాత్రమే అని తెలుస్తోంది. దీన్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి విధంగా లీగల్గా ముందుకెళ్తారో చూడాలి. ఒకసారి దీనిపైన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కోర్టు తీర్పును చూసి మాకేదో మేలు జరిగిందని సంకలు గుద్దుకోవడం బంద్ చేస్తే మంచిది. బీఆర్ఎస్ మిత్రులు, ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పింది. తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే ఒక ఆర్డర్ ఉంది, అది ఇంటీరియం ఆర్డర్. రేపు పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత, అంటే సిబిఐ నివేదిక తర్వాత కానీ కంపారిజన్ సిబిఐతో పాటు ఘోష్ కమిటీ రికమెండేషన్స్ కానీ కంపేర్ చేసిన తర్వాత తుది తీర్పు వచ్చినాక అప్పుడు మీ దొంగతనం బయటపడుతుంది, మీ అవినీతి బయటపడుతుంది. అంతే తప్పితే ఏదో తాత్కాలికంగా ఇది వచ్చింది మాకు ఇదే సరిపోతుంది, ఇదే ఫైనల్ రిపోర్ట్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో హరీష్ రావు చాలా ప్రయత్నం చేస్తుండ్రు ఢిల్లీలో ఏ విధంగా ఆ కోర్టు నుంచి బయటపడాలి, లేదంటే సిబిఐ దాని నుంచి బయటపడాలి, బీజేపీ నాయకులతో మంతనాలు, ఇవన్నీ కూడా సమాచారం ఉంది. కాబట్టి అవినీతి చేసి తప్పు చేసి తప్పించుకుంటామనే ఆలోచనను బంద్ చేయండి. ఎప్పటికైనా అది బయటపడేది. కాళేశ్వరం కూలింది వాస్తవమే. అన్నిటికంటే ముఖ్యంగా మీరే ఒప్పుకున్నారు 2 పిల్లలు కూలితే, మూడు పిల్లలు కూలితే. కాబట్టి ఆ కూలియేటట్టుగా కట్టిందేందో, దాని వివరాలు ఏందో, దాని టెక్నికల్ అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి. సిబిఐ బీజేపీ చేతిలో ఉంది కదా, దాని నుంచి మేము తప్పించుకోగలం. రాజకీయంగా వాళ్ళతో కలిసిపోతే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క కేసీఆర్ చెప్పినట్టు బీజేపీతో కలిసిపోతే తప్పులన్నీ క్లీన్ అవుతాయని ఒక సూత్రాన్ని మీరు అనుసరించాలనుకున్నా డెఫినెట్గా అక్కడ చేసిన తప్పు ఎప్పటికైనా బయటపడేదే, దానికి శిక్ష పడేదే అని చెప్పి తెలియజేస్తుంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university.